పసిఫిక్ సముద్రంలో ఒక విచిత్రమైన దీవి ఉందన్న వార్త ప్రచారంలో ఉంటుంది. ఆ దీవిలో అంతా అమ్మాయిలే, అక్కడ మగవాళ్ళే లేరు. అందువల్ల అక్కడున్న వారంతా కన్యలే. అందువల్లే ఆ ప్రాంతానికి కన్యల దీవు అని పేరు పెట్టారు. అక్కడున్న అమ్మాయిల దగ్గర ఒక విచిత్రమైన గింజ ఉంటుంది. అది తినడం వల్ల ప్రపంచంలో మిగతా అమ్మాయిల కంటే డిఫరెంట్గా వారి వయసు ఉంటుంది. ప్రస్తుతం 2022 కదా, 2032 వచ్చినప్పుడు సాధారణంగా మన వయసు 10 ఏళ్ళు పెరుగుతుంది. కానీ కన్యదీవిలో ఉన్న ఆ గింజను తింటే వారి వయసు 1 సంవత్సరం మాత్రమే పెరుగుతుంది. అంటే ఆ దీవిలో ఉన్న లేడీస్ అంతా ఆ గింజను తినడం వల్ల మిగతా వారి కంటే 10 రెట్లు వయసు తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో 10 ఏళ్లకు 10 ఏళ్ళ వయసు పెరిగితే ఈ దీవిలో 1 సంవత్సరమే పెరుగుతుంది. అలాంటి దీవికి ఒక్క మగాడెవడైనా వెళ్తే వారి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి చూసుకోండి. చాలా వ్యత్యాసమైన రెబెల్ ఇస్లా ముజెర్స్ అనే సినిమా గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇది మాండేరియన్ సినిమా. ఈ దీవి గురించి చుట్టుపక్కల ప్రాంతాలకు పూర్తిగా తెలియదు. చాలామంది ఈ కన్యల దీవికి వెళ్ళాలని అనుకుంటారు. అలా అనుకునే వారిలో మిస్టర్ సంగ్ అనే ఇతడు ఒకడు. ఆ దీవికి వెళ్ళి ఆ మహోన్నతమైన గింజను తినాలని, సుదీర్ఘంగా బతకాలని అతడు ఆశపడుతున్నాడు. సాధారణంగా మనుషులు 60 లేదా 70 ఏళ్ళు బతుకుతారు, మహా అయితే 100 ఏళ్ళు బతుకుతారు. కానీ ఆ దీవిలోని గింజను తింటే వాళ్ళు సుమారు 600 నుంచి 700 సంవత్సరాలు బతుకుతారు. అందుకోసమే తన దగ్గరున్న పరిశోధకులను ఆ దీవిని కనిపెట్టమని పంపుతాడు. ఇలా అతడు దీవికి మనుషులను పంపుతున్న వార్తను మన హీరో వాంగ్ టీవీలో చూస్తాడు. మన హీరోకు ఆ కన్యల దీవికి ఒక సంబంధం ఉంటుంది. ఆ దీవిని వెతుక్కుంటూ చాలామంది వెళ్ళారు కదా, అందులో హీరో తండ్రి లీ కూడా ఒకడు. ఎంతమంది ఆ దీవి కోసం బయలుదేరినా ఒకే ఒక్కడు మాత్రమే ఆ దీవికి వెళ్ళినట్లు చరిత్ర సృష్టించాడు. అతడే మన హీరో వాంగ్ తండ్రి లీ. లీ అక్కడికి వెళ్ళి లేడీస్ అందానికి దాసోహమై అక్కడే ఉండిపోయాడని ఒక టాక్. అందువల్ల తన తండ్రిని వెతుక్కుంటూ ఆ కన్యల దీవికి వెళ్ళాలని హీరో అనుకుంటాడు. కొందరు అక్కడున్న కన్యల కోసం వెళ్తుంటారు, ఇంకొందరు అక్కడున్న గింజ కోసం వెళ్తుంటారు. కానీ మన హీరో మాత్రమే తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అందుకు ఇతడికి డబ్బు అవసరం. మిస్టర్ సాంగ్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఎవరైతే కన్యల దీవిని కనిపెడతామని బయలుదేరతారో వాళ్ళు అందులో ఫామ్ ఫిలప్ చేయాలి. ఒకవేళ కన్యల దీవిని కనిపెట్టడానికి మీరు సెలెక్ట్ అయితే వెళ్ళి రావడానికి అయిన ఖర్చును తన కంపెనీ భరిస్తుందని వెబ్సైట్లో రాశాడు. ఇది చూసిన హీరో ఫామ్ ఫిలప్ చేస్తాడు. అందులో అసలు విషయం ఏంటంటే, మీరు మీ డబ్బు ఖర్చు చేసి కన్యల దీవిని కనిపెట్టి తనకు ఇన్ఫార్మ్ చేస్తే వెళ్ళి రావడానికి అయిన ఖర్చుతో పాటు ఊహించి కూడా చూడని పెద్ద బహుమతి కూడా ఇస్తానని ప్రకటించాడు. అందువల్ల హీరో ఖర్చులకు కొంత డబ్బు తీసుకుని దీవిని కనిపెట్టడానికి బయలుదేరుతాడు. అతని స్నేహితుడు సముద్రంలో ఎలా పయనించాలని ఒక కోర్సు చదివాడు. అతని సాయంతోనే కన్యల దీవిని కనిపెట్టడానికి హీరో బయలుదేరుతాడు. అతని పేరు హెన్. వారు బయలుదేరే సమయంలో సంగ్ మనిషి వచ్చి వారికి ఒక GPS ట్రాకింగ్ డివైస్ ఇచ్చి వెళ్తాడు. దీన్ని మీరు ఆన్ చేసి వెళ్తేనే కంపెనీ మీ ఖర్చులు భరిస్తుందని చెప్తాడు. ఇలా వారి అడ్వెంచర్ ట్రిప్ ప్రారంభిస్తారు. కానీ వారి పయనం అంత ఈజీ కాదు. సుమారు 60 రోజులు అలా సముద్రంలో తిరుగుతూనే ఉంటారు. కానీ కన్యల దీవిని కనిపెట్టలేకపోయారు. వారు క్రమంగా నమ్మకం కోల్పోతున్నారు. మరోవైపు వారి ఫుడ్ కూడా అయిపోతోంది. కన్యల దీవిని కనిపెట్టడం తప్ప వారికి వేరే దారి లేకపోవడంతో దేవుణ్ణి వేడుకుంటారు. ఇలాంటి క్రమంలో వారి దగ్గరున్న GPS పనిచేయకుండా పోతుంది. అలాంటి సమయంలో వారిపైన చాలా పక్షులు ఎగురుతుంటాయి. GPS పనిచేయట్లేదని హీరో శోకంగా ఆ బోటుపై వెల్లకిలా పడుకుంటాడు. అప్పుడే ఒక కాకి అతనిపై రెట్ట వేస్తుంది. అతనికి వెంటనే ఒక ఐడియా వస్తుంది. ఇన్ని కాకులు తిరుగుతున్నాయంటే కొన్ని 100 కిలోమీటర్లు ఒక్కసారిగా ఈ పక్షులు ఎగరలేవు. మధ్య మధ్యలో ఎక్కడైనా ఆగుతాయి. అంటే ఏదైనా దీవి ఉంటేనే కదా అవి రెస్ట్ తీసుకుంటాయి. అంటే ఈ పక్కనే ఒక దీవి ఉండి ఉంటుందని హీరో ఆలోచిస్తాడు. వెంటనే బైనాక్యులర్ తీసి చూస్తే ఒక అందమైన దీవి అతనికి కనిపిస్తుంది. కన్యల దీవిని కనిపెట్టామని ఇద్దరు ఖుషి అవుతుంటారు. అంతలోనే పెద్ద అల వచ్చి వారిని ఆ దీవికి వెళ్లకుండా బోటును అడ్డుకుంటుంది. అలలు లేని వైపు బోటును ఆపి ఈదుకుంటూ ఆ దీవి వైపు వెళ్తుంటారు. అలలు వారిని ఢీకొట్టడం వల్ల మైకంతో కళ్ళు మూస్తారు.
ఆ తర్వాత దీవి ఒడ్డున కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి చూస్తే వారి చుట్టూ కన్యలు చేతితో విల్లుకు బాణం ఎక్కుపెట్టి కనిపిస్తారు. వారిద్దరిని తీసుకెళ్లి విచారణ చేస్తుంటారు. హీరోతో వచ్చిన అతడు అమ్మాయిలతో స్మార్ట్ గా మాట్లాడి వారిని లైన్లో పెట్టాలని చూస్తుంటాడు. కానీ అతన్ని బాగా కొడతారు. కట్టెలతో చేసిన జైల్లో వారిని బంధిస్తారు. అక్కడికి వారి నాయకురాలు వస్తుంది. గత 5 ఏళ్లలో మా దీవికి 4-5 మాత్రమే వచ్చారని, కానీ వారంతా సముద్ర ప్రయాణం చేయడంలో అనుభవజ్ఞులు. మీరు చిన్న పిల్లలు, మీరెలా ఇక్కడికి వచ్చారా బాబు అని ఆమె అడుగుతుంది. ఆమె 500 సంవత్సరాలు అనగానే హీరో ఫ్రెండ్ విచిత్రంగా ఆమెను చూస్తాడు. తను మా దగ్గర గొప్పలు పోతోందని అనుకుంటాడు. వారంతా వెళ్ళిపోయిన తర్వాత హీరో తన జేబులోంచి కత్తి తీసి ఆ కర్రలను కోసేసి బయటకు వస్తాడు. ఎలా ఈ దీవి నుంచి బయటపడాలి, దానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని వెతుకుతుంటాడు. అలా వెతికే క్రమంలో హీరో అతని ఫ్రెండ్ విడిపోతారు. ఆ అడవిలో తిరిగేటప్పుడు హీరో ఫ్రెండ్ జంతువుల కోసం పెట్టిన ట్రాప్లో చిక్కుకుపోతాడు. కుందేళ్లు పట్టడం కోసం ఆ లేడీస్ ట్రాప్లను పెడతారు. అతడు ఒక గొయ్యిలో పడగానే అది చాలదన్నట్లు తలపై కొబ్బరి బోండాలు పడతాయి. ఇలాంటి క్రమంలోనే హీరో ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ మూయాన్ అనే ఇన్నోసెంట్ అమ్మాయి కనిపిస్తుంది. పక్కనే ఆమె చెల్లి ఉంటుంది. వారి ఇంట్లోనే హీరో దాక్కుంటాడు. అతడు కరెక్ట్గా ఆ గ్రామంలోని అమ్మాయిలు స్నానం చేసే చోట దాక్కుంటాడు. అక్కడికి వచ్చిన మూయాన్ తన డ్రెస్ తొలగించి స్నానానికి వెళ్తుంటుంది. హీరో అక్కడి నుంచి వెళ్లే టైంలోనే మూయాన్ చెల్లికి దొరికిపోతాడు. లాలీపాప్ ఇచ్చి ఆమెను కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె వెంటనే గట్టిగా అరుస్తుంది. ఆ గ్రామంలోని అమ్మాయిలంతా పరిగెత్తుకుంటూ వచ్చి హీరోను బంధిస్తారు. ఆ తర్వాత దోషులను విచారించే చోటుకు తీసుకెళ్తారు. వారి చట్ట ప్రకారం ఒకరిని జైల్లో వేస్తే అతడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పెద్ద నేరమట. దానికి శిక్ష ఏంటంటే మరణదండన. ఇలాంటి క్రమంలో అక్కడికి హీరో ఫ్రెండ్ వస్తాడు. తనకు కుంఫు మార్షల్ ఆర్ట్స్ తెలుసని సీనేస్తుంటాడు. అక్కడున్న అమ్మాయిలు అతని ముఖంపై ఒక్క పంచ్ చేసి అతన్ని పక్కన కూర్చోబెడతారు. వారి సంప్రదాయం ప్రకారం స్నానం చేసేటప్పుడు హీరో చూశాడు కాబట్టి వారు మైలపడ్డారట. వారి అందం చెడిపోయిందట. అందువల్ల వారిని చంపి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అయితే మరణదండన విధించే ముందు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని నాయకురాలు అడుగుతుంది. అప్పుడు హీరో ఏం చెప్తాడంటే 10 ఏళ్ల క్రితం మా నాన్న ఈ ఐలాండ్ను వెతుక్కుంటూ వచ్చాడని, ఇక్కడికి వచ్చిన తర్వాత అతడు ఇంటికి తిరిగి రాలేదని చెప్తాడు. ఆయనను వెతుక్కుంటూనే తను ఇక్కడికి వచ్చినట్లు హీరో చెప్తాడు. కొన్నేళ్ల క్రితం నేను మీ నాన్నను చూశాను. నా కళ్ళు గప్పి అతడు ఎస్కేప్ అయ్యాడని, అతని కోసమే నేను ఎదురు చూస్తున్నానని, నా చేతికి చిక్కితే వాడి ప్రాణం నా చేతుల్లోనే పోతుందని ఆ నాయకురాలు చెబుతుంది. వీరిని ఆ గ్రామంలో ఉన్న పవిత్రమైన చెట్టుకు కట్టమని ఆదేశిస్తుంది. అక్కడ వాళ్ళను గ్రిల్ చేసి తినబోతున్నారట. అప్పుడు ఆ దోస్త్ ఏం చెప్తాడంటే, నేనేమీ అమ్మాయిలను బాత్రూంలో చూడలేదు కదా, నన్ను వదిలేయండి అంటూ హక్కుల గురించి మాట్లాడుతుంటాడు. కానీ అతని ముఖంపై మళ్ళీ ఒక్కటేసి ఇద్దరిని స్నానం చేయిస్తుంటారు. మూయాన్ అక్కడికి వచ్చి, ఎందుకురా నన్ను అలా చూశావు, నీ వల్ల నాకిప్పుడు శాపం వచ్చింది, నా అందం చెడిపోయింది, ఆ శాపం నుంచి విమోచనం కలగాలంటే నేను నిన్ను చంపే తీరాలని చెబుతుంది. కత్తి తీసి ఒక్క పంచు చేస్తుందని అనుకుంటుండగా తను కట్లను విప్పేస్తుంది. మిమ్మల్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండుతోంది, అయినప్పటికీ మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు, అందువల్ల తప్పించుకొని పారిపోండి అని చెబుతుంది. వాళ్ళు పారిపోయే క్రమంలో ట్రాప్లకు చిక్కుతారు. మళ్ళీ ఉదయం వారిని ఆ అమ్మాయిలు ఎత్తుకెళ్లి గ్రామానికి తీసుకెళ్తారు. వాళ్ళను గ్రిల్ చేయడానికి కావాల్సిన మాల్ మసాలాలు రెడీ చేస్తుంటారు. ఆ ఇద్దరిని మంటలో బాగా కాపి ఆరగించాలనేది వారి ప్లాన్. అదే టైంలో ఒక అమ్మాయి సముద్రంలో మునిగిపోయిందని, ఆమెను కాపాడండి అని ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతుంది. అంతా ఆమెను కాపాడడానికి పరిగెత్తుతారు. ఆ గ్యాప్లో ఈ ఇద్దరు ఒక కురకాసు తీసుకుని కట్లను కాల్చి విప్పుకుంటారు. ఈ క్రమంలో వారు ఆ పవిత్రమైన చెట్టును కూడా కాల్చేస్తారు. సముద్రం ఒడ్డున ఉన్న అమ్మాయిలంతా మునిగిపోతున్న ఆ అమ్మాయిని కాపాడలేకపోతున్నామని ఏడుస్తుంటారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలను ఏడవడం చూసి వెనక్కి వస్తారు. మునిగిపోతున్న లేడీని కాపాడడానికి ప్రయత్నిస్తారు. హీరో సముద్రంలోకి వెళ్ళి మునిగిపోతున్న అమ్మాయిని కాపాడి పైకి తీసుకొస్తాడు. ఆమెకు హీరో ఫ్రెండ్ సిపిఆర్ చేసి కాపాడతాడు. ఆ తర్వాత వారంతా గ్రామంలోకి వెళ్తారు.
ఈ ఇద్దరు తనను కాపాడారు కాబట్టి వారిని శిక్షించకూడదని ఆ లేడీ నాయకురాలకి చెబుతుంది. ఆ లేడీకి ఫ్రెండ్ మీద లవ్ ఏర్పడినట్లుంది. అదే టైంలో ఆ ఇద్దరిని నాయకురాలు క్షమించే టైంలో ఒక ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి మన పవిత్రమైన చెట్టు కాలిపోయిందని చెబుతుంది. దానికి కారణం ఎవరంటే ఈ ఇద్దరే. అందువల్ల ఈ ఇద్దరిని పాడెక్కించాల్సిందే అని ఆమె డిసైడ్ అయింది. మూయాన్ సముద్రంలో నుంచి కాపాడిన ఆ అమ్మాయి వారిద్దరిని చంపొద్దని బతిమిలాడారు. అలాంటి టైంలో ఆ నాయకురాలు ఒక విషయం చెబుతుంది. మీకు 3 నెలలు టైం ఇస్తున్నా, ఆ లోపు కాలిపోయిన పవిత్రమైన చెట్టును మళ్ళీ చిగురింప చేయాలని ఆదేశిస్తుంది. మళ్ళీ అది ప్రాణం పోసుకోకుంటే మిమ్మల్ని కొంచెం కూడా జాలి లేకుండా చంపేస్తామని చెబుతుంది. మరుసటి రోజు కాలిపోయి ఉన్న చెట్టుకు వీరిద్దరూ పాలిష్ చేస్తారు, నీళ్లు కూడా పడతారు, డ్రిప్స్ పెడతారు. అప్పుడు వారికి సెక్యూరిటీగా ఉన్న లేడీస్తో ఫ్రెండ్షిప్ చేస్తారు. వారు కూడా వీరికి సాయం చేస్తుంటారు. వారికి మోటరన్గా చేపలు పట్టిస్తారు, ఎలా వ్యవసాయం చేయాలని నేర్పిస్తారు. మరోవైపు ఫ్రెండ్కు సముద్రంలో మునిగిన అమ్మాయి లైన్ వేస్తుంటుంది. అతన్ని లవ్లో పడేయడానికి ఆమె చాలా విధాలుగా ట్రై చేస్తుంటుంది. ఒకరోజు హీరో GPS పనిచేస్తుందా అని ట్రై చేసినప్పుడు ఒక పాము మూయాన్ వైపు వస్తుంటుంది. దాని నుంచి కాపాడేందుకు మూయాన్ను హీరో హత్తుకుంటాడు. కానీ మూయాన్ కూల్గా ఏం చెబుతుందంటే అది నా పెట్ అని చెబుతుంది. మరుసటి రోజు లైట్గా పవిత్రమైన చెట్టు నుంచి ఆకులు మొలుస్తాయి. ఆ రాత్రి ఆ మొలకలు చూసి అంతా ఖుషి అవుతారు. ఆ కన్నె పిల్లలతో కలిసి ఈ ఇద్దరు జాలీగా ఆడిపాడుతారు. అదే టైంలో మూయాన్ చాలా అందంగా డ్యాన్స్ చేస్తుంటుంది. వారి సంతోషానికి కారణం వారి సుదీర్ఘమైన జీవితం కాదు, వారు జీవించే క్రమంలోనే ఉంది. జీవించేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామనేదే వారికి ముఖ్యం. అలాంటి టైంలో ఈ గ్రామానికి తన వంతుగా ఏదైనా సాయం చేయాలని హీరో అనుకుంటాడు. ఆ కన్యల దీవి గురించి, దాని చరిత్ర గురించి హీరోకు మూయాన్ చెబుతుంటుంది. ఈ గ్రామంలో ఉన్న అమ్మాయిలంతా మంత్రగత్తలు అని ఒక కాలంలో ముద్ర వేశారట. వీరికి తనంతట తానే పిల్లల్ని కనే వరం ఉంది. పార్ట్నర్ లేకుండా, అంటే మగాళ్ళు లేకుండానే వీరు పిల్లల్ని కంటారట. వీరి దగ్గర ఇయాన్ అనే విచిత్రమైన గింజ ఉంటుంది. అందులోనే వీరి సుదీర్ఘ జీవిత కాలానికి సంబంధించిన రహస్యం ఉంది. ఈ జాతి యొక్క లేడీస్ జీవిత లక్ష్యం ఏంటంటే ప్రకృతికి మనిషి జీవితానికి మధ్యనున్న బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. కానీ మనుషులు వారు హాయిగా బతకడం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అడవిలో ఉన్న జంతువులను వేటాడారు. ఈ దీవి పక్కనున్న ప్రాంతం నుంచి ఆటవిక జాతుల వారు జంతువులను వేటాడుతూ ఈ దీవికి వస్తుంటారు. వీరి దగ్గరున్న విచిత్రమైన గింజ గురించి తెలుసుకుని ఈ అమ్మాయిలను కూడా తరిమేవారు. ఒకానొక సమయంలో ఈ కన్యల జాతిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. వారికి ఏమైనా పర్వాలేదు, కానీ ఆ గింజ గురించిన రహస్యం కాపాడాలని చెప్పి ఆ కాలపు నాయకురాలు ఆ సమూహంలో ఉన్న ఒక చిన్న పాపకు ఆ గింజను ఇచ్చి పారిపో అని చెప్పిందట. ఆ అమ్మాయి తన జాతి మొత్తం నాశనం కావడం చూసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. తను సముద్రంలో మునిగితే అలలు తనను లాక్కెళ్ళిపోతాయి. చివరకు ఒక సముద్రం ఒడ్డున తేలుతుంది. అదే ఈ దీవి. ఈ దీవిలో ఆ గింజలను నాటి అది నాశనం కాకుండా కాపాడుతోంది. వారికి మగాళ్ళ తోడు లేకుండానే పిల్లల్ని కనే అవకాశం ఉండడం వల్ల ఆమెకు పిల్లలు పుడతారు. వారికి ఆయుష్ ఎక్కువ కాబట్టి అలా పిల్లలు పుట్టి వారికి మళ్ళీ పిల్లలు పుట్టి కన్యల దీవి ఏర్పడింది. ఇలాగే ఈ దీవి ఏర్పడిందని మూయాన్ హీరోకు చెబుతుంది. ఈ దీవికి మా నాయకురాలే మొదటగా వచ్చిందని, మేమంతా ఆమె పిల్లలమే అని చెబుతుంది. మరుసటి రోజు హీరో తండ్రిని తను చివరగా ఎక్కడ చూసిందో అక్కడికి మూయాన్ తీసుకెళ్తుంది. అక్కడ అతని తండ్రి డైరీ ఉంటుంది. అది చదివి చూస్తే అతడు ఇక్కడికి వచ్చినట్లు, ఇక్కడి లేడీస్ చాలా హాయిగా బతుకుతున్నారని అందులో రాశాడు. వారు ఆ గింజను కాపాడడమే కాదు, ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న బ్యాలెన్సింగ్ను కాపాడడం అతనికి బాగా నచ్చుతుంది. వారి ప్రశాంతమైన జీవితాన్ని డిస్టర్బ్ చేయడం అతనికి నచ్చలేదు. అందువల్లే వారు ఉన్న దీవిని కనుగొన్నా కూడా వారి గురించి ఎవరికీ చెప్పలేదు. తను తిరిగి వెళితే ఆ దీవి ఎక్కడని అంతా అడుగుతారు. అందుకే అతడు తిరిగి వెళ్లకుండా ఉంటాడు. కానీ తన కొడుకును చూడలేకపోతున్నానని బాధగా అందులో రాస్తాడు. ఏదేమైనా ఈ కన్యల దీవి గురించి నేను చేసిన త్యాగాన్ని నా కొడుకు అర్థం చేసుకుంటాడని అందులో రాస్తాడు. మరుసటి రోజు తన దగ్గరున్న GPS ట్రాకింగ్ డివైస్ను నాశనం చేయాలని హీరో అనుకుంటాడు.
అప్పుడే ఈ కన్యల దీవిని తన తండ్రిలాగే తను కూడా కాపాడవచ్చని అనుకుంటాడు. వెంటనే ఆ GPS డివైస్ను పగలగొడతారు. కానీ అది ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. వారు దాన్ని ఎంత పగలగొట్టినా దాని నుంచి సంకేతాలు వెళ్తూనే ఉంటాయి. ఎక్కడో ఉన్న సంఘుకు లొకేషన్ షేర్ అవుతుంది. వెంటనే ఈ ఇద్దరు కన్యల దీవి నాయకురాల దగ్గరికి వెళ్ళి, మీరు వెంటనే ఈ దీవిని ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్తారు. ఏ క్షణంలోనైనా మిస్టర్ సంఘ్ మనుషులు ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తారు. అదే టైంలో ఆ గింజ కోసం సంఘ్ వస్తుంటాడు. కానీ దీవి వదిలి వెళ్ళడం అమ్మాయిలకు ఇష్టం ఉండదు. దీవి దగ్గరికి వచ్చిన సంఘ్ ఓ 4 అనుచరులను దీవిలోకి పంపుతాడు. అక్కడున్న కన్యపిల్లలను చూసి ఆ 4 ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాయిలంతా ఆ 4కి బాగా మందు పోసి వారిని మత్తులోకి దించుతారు. వెళ్ళిన 4 ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో సంఘ్ డైరెక్ట్గా దీవిలోకి వస్తాడు. వెంటనే ఇద్దరు వారికి ఎదురుగా వెళ్ళి, మీరు అనుకున్నట్లు ఇది కన్యల దీవి కాదని చెప్తారు. కానీ సంఘ్ నమ్మడు. అక్కడున్న అమ్మాయిలందరినీ కట్టేయండి తన అనుచరులకు సంఘ్ చెప్తాడు. వాళ్ళు కూడా అందరినీ కట్టేస్తారు. నాయకురాలిని పిలిచి ఆ గింజ ఎక్కడుందో మర్యాదగా చెప్పు అని బెదిరిస్తాడు. లేకుంటే మీ అందరినీ చంపేస్తానని చెప్తాడు. అప్పుడే ఆమె సరే ఆ గింజను చూపిస్తానని తీసుకెళ్తుంటుంది. అలా వెళ్లే క్రమంలో ఒకటిని నాయకురాలు కొడుతుంది. అప్పుడు లేడీస్ అంతా ఆ రౌడీలతో ఫైట్ చేస్తారు. కానీ సంఘ్ మన హీరోను ఎత్తుకెళ్తాడు. అతని ఒంటి చుట్టూ టైం బాంబ్ ఫిక్స్ చేస్తాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే పేల్చేస్తానని బెదిరిస్తాడు. చివరకు సముద్ర తీరం వరకు వస్తారు. రేయ్, నిజంగా చెప్పు, ఆ గింజ ఎక్కడుందో నీకు తెలిసే ఉంటుంది, చెప్పకుంటే చంపేస్తానని బెదిరిస్తాడు. అప్పుడే కన్యపిల్లలంతా అక్కడికి వచ్చి రౌడీలను కొడతారు. సంఘు దగ్గర ఉన్న రిమోట్ లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఆ పోరాటంలో ఆ బాంబు యాక్టివేట్ అవుతుంది. ఇంకో 30 సెకండ్లలో బాంబు పేలబోతోంది. వెంటనే హీరో ఆ దీవిని ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయాలని అనుకుంటాడు. వారు ఉండే దీవి నుంచి సముద్రంలోకి పారిపోతాడు. అలా వెళ్తున్న క్రమంలో ఆ బాంబు ఒక్కసారిగా పేలుతుంది. అది చూసి మూయాన్ బాగా ఏడుస్తుంది. ఆ కన్యల సమూహమంతా హీరోను తలుచుకుంటూ ఏడుస్తుంటారు. కొంచెం సేపు అయిన తర్వాత ఒక సీన్ చూపిస్తారు. చనిపోయాడని అనుకున్న హీరో సముద్ర తీరం వైపు కొట్టుకొస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ కన్యల దీవిలో సుదీర్ఘ ఆయుష్యే కాదు, ప్రకృతిని ప్రేమించే అందరికీ ఏదో ఒక అతిశయం జరుగుతుందని, అందుకే అతన్ని ప్రాణాలతో సముద్రం ఒడ్డుకు చేర్చిందని సినిమా ముగిస్తారు. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.